గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. దీనుడు, ధనవంతుడు ఇద్దరూ కూడా సంతోషించి అతిశయించేది ఎందులో అంటే, దీనుడట ఆ దీనత్వంలోనే తనకు కలిగే ఉన్నత దశలో అతిశయించాలట. ధనవంతుడట తనకు కలిగిన దీన దశలు అతిశయించాలంట. అంటే అర్థం ఏంటి? దీనుడు అంటే భేదవాడు, లేక ఈ లోక సంబంధంగా పెద్ద గౌరవం లేని వాడిని దేవుడు ఎలా హెచ్చిస్తున్నాడట చూడండి ఒకసారి. అదే యాకోబు గ్రంథం 2 అధ్యాయం 5వ వచనంలో, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తన వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుడు ఈ దీనులైనటువంటి వారికి ఇచ్చే భాగ్యం ఏంటట? దరిద్రులను విశ్వాసంలో భాగ్యవంతులుగా మీరు ఉన్నారు అని సత్యాన్ని తెలుసుకుని, దీన దశలో ఉన్న దీనుడా, దీనురాలా కృంగిపోవద్దు. ప్రభువులో నువ్వు ఏమై ఉన్నావో దానిలో అతిశయించు. ప్రభువు ఏమి వాగ్దానం ఇచ్చాడో, ఏమి ఇవ్వబోతున్నాడో దానిలో అతిశయించని వాక్యం చెప్తుంది. కానీ నీ పేదరికాన్ని చూసి కృంగిపోవద్దు. అందుకనే యేసు ప్రభు కూడా ధనికుడిగా పుట్టలేదు. పుట్టాలంటే రాజుల ఇళ్లలో పుట్టవచ్చు. పేదవాడి ఇంట్లో పుట్టాడు. ఒకానొక సమయంలో 1/2 షెకెలు పన్ను కట్టవలసిన టైంలో ఆయన దగ్గర డబ్బులు లేవు. పేతురు చేపలు పట్టి మొత్తానికి ప్రభు చెప్పినట్టుగా ఆ షెకెలు తెచ్చి పన్ను కట్టాడు. కానీ ఆయన దగ్గర ఎప్పుడు డబ్బులు దాచుకున్న స్థితి ఎప్పుడు లేదు. కాబట్టి ఒక భేదవానికి ప్రభు ఒక సాక్షాత్మైన జీవితం చూపించాడు. ఒకవేళ దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఒకవేళ భేద స్థితిలో ఉంటే కృంగిపోవద్దు. ప్రభులో నువ్వు గొప్పవాడు అనే సత్యాన్ని గమనించు. రెండవది, ఒకవేళ ప్రభువు మనల్ని ధనవంతులుగా ఉంచితే, మన దగ్గర మంచి డబ్బు, ఆస్తి అన్నీ ఉన్నప్పుడు, మంచి ఉద్యోగము, మంచి ఐశ్వర్యం ఉన్నప్పుడు, దాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అతిశయించొద్దు అంటున్నాడు. ధనవంతుడైనటువంటి సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు, కొన్నిసార్లు ఎంత ధనవంతులైనా దేవుడు కొన్ని పాఠాలు నేర్పించడానికి ధనం ఉండొచ్చు, మరికొన్ని విషయాల్లో మనలను కొంచెం దీన దశలో పెట్టవచ్చు. ఆ యొక్క పరిస్థితులు మనలను కొంచెం కృంగదీసే పరిస్థితులను బట్టి కృంగిపోకుండా, ప్రభువా దీన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా అని చెప్పగలిగే స్థితిలో ఉండాలి. పౌలు భక్తుడు అంటాడు కదా, నాకు కలిగిన గొప్పతనాలను బట్టి నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను మరి కంట్రోల్ చేయడానికి దేవుడు ఏం పెట్టాడట? ఒక సాతాను దూతగా ఉందట. ఆ ముళ్ళును నాకు పెట్టి నన్ను కంట్రోల్ చేస్తూ అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో నీ ఒక ముళ్ళు పెట్టావు ప్రభువా అని తన బలహీనత గురించి బాధపడుతూ ఉంటే, నీ బలహీనతలోనే నా శక్తి పరిపూర్ణమవుతుంది, నా కృప నీకు చాలున్నప్పుడు పౌలు అంటారు, అయితే ఈ బలహీనతలో కూడా నేను అతిశయిస్తాను ప్రభు అంటారు. ఆ విధంగా కొన్నిసార్లు మనకు డబ్బు ఉండొచ్చు, కానీ మనల్ని బాధపరిచే కొన్ని సంఘటనలు మన జీవితంలో ఎదురవ్వచ్చు. వాటిని బట్టి అతిశయించు. ఎందుకంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, అందుకనే కష్టాలు, నష్టాలు, శోధనలు వస్తున్నాయి నా జీవితంలో. ఎందుకంటే నాకు కలిగిన గొప్పతనాలను బట్టి, ప్రత్యక్షతలను బట్టి, క్రెడెన్షియల్స్ని బట్టి నేను అత్యధికంగా హెచ్చిపోకుండా ఉండాలని, నన్ను ఇంకా దేవునికి ప్రీతికరంగా నడిపించాలని దేవుడి కష్టాన్ని, శ్రమను పెట్టాడని, ఆ శ్రమను బట్టి కూడా నువ్వు అతిశయించు. అదే నిజమైన దైవభక్తి. అదే నిజమైన సంతుష్టి సహితమైన దైవభక్తి. గొప్ప లాభసాధనం అది. అంతేగాని దైవభక్తిని లాభసాధనంగా చేసుకునే వాడికి శ్రమ, కానీ సంతుష్టి సహితమైన దైవభక్తే గొప్ప లాభసాధనం అని తెలుసుకుంటే మనం ఇలా జీవిస్తాం. ఎలాగా? యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయం 9వ వచనంలాగా, భేదవాడు ప్రభులో తనకున్న విశ్వాసములో ఐశ్వర్యవంతుడు గొప్పవాడు, గొప్ప వాగ్దానాలకు వారసుడు అవుతున్నాడనే సత్యాన్ని తెలుసుకుని పేదరికాన్ని బట్టి కృంగిపోకుండా, ఎంత భేదవాడికన్నా దేవుడిస్తున్న వాగ్దానం, నీకు లేమి లేకుండా ఎవ్రీడే నీ నీడ్స్ నేను మీట్ అవుతానన్నాడు దేవుడు. అది చాలు మనకి. అందులోనే అతిశయిద్దాం. ధనవంతులమైతే దేవుడు మనలను ఎక్కడైతే మనలను జాగ్రత్తగా హెచ్చిపోకుండా మనల్ని హంబుల్గా
దీనులుగా మార్చడానికి ఆయన చేస్తున్న ప్రతి ఒక్క గద్దింపు కానీ, శ్రమ కానీ, ఆ శ్రమల్లో, గద్దింపుల్లో కృంగిపోకుండా వాటిలో అతిశయించి, వాక్యాన్ని నెరవేర్చి దేవుని దీవెనలు పొందుకుందాం. దేవుడు అట్టి జీవితము, అట్టి ఆత్మీయ జ్ఞానాన్ని మనకు అనుగ్రహించి, ఆ విధంగా నడవటానికి పరిశుద్ధాత్మ మన సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నా తండ్రి, శ్రేష్టమైన వాక్యం మాకు ఇచ్చారు, మీకు వందనాలు. ధ్యానించిన వాక్య ప్రకారంగా నీ సత్యములో మమ్మల్ని నడిపించి నీ రక్షణతో వెలిగించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దినాభిషేకం సర్వసత్యంలో నడిపించి మనం దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.